ఇంకా చెప్పండి డిఫెండర్ గారు, వీళ్ళు చేసిన దుర్బోధలు, తప్పుడు స్టేట్మెంట్స్. వీరు రెండోసారి బాప్తిసం తీసుకోవడం తప్పంటున్నారు పేతురు గారు. అవునా? అయితే నేను రెండోసారి బాప్తిసం ఇచ్చాను, తప్పు చేశానా? నా చేత రెండోసారి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? చెప్పు జాన్, చెప్పండి. బెన్నీ, ఆ స్టేట్మెంట్కి నువ్వే ఆన్సర్ ఇచ్చుకో, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు కాబట్టి నేను మాత్రం ఇన్వాల్వ్ అవ్వను. సరే పౌలు గారు, మీరు అక్కడ ఇచ్చింది రెండోసారి బ్యాప్టిజం కాదు. ఎందుకంటే మొదటిసారి ఇచ్చినప్పుడు నామం లేదు కాబట్టి, తర్వాత నామంలో ఇచ్చారు అంతేకాని అది రెండో బ్యాప్టిజం కాదు. నేను చెప్పానా నీకు అది మొదటిది అని, రెండోది కాదు అని? అక్కడ పేరు లేదు, పేర్లు వచ్చాక మరలా ఇచ్చాను అని నేను చెప్పానా? వారు ముందు పొందిన బాప్తిస్మం పరిశుద్ధాత్మ వలన పొందలేదు, మరలా రెండో బాప్తిస్మం తీసుకున్నారు, అప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అసలు పరిశుద్ధాత్మ దిగి రావడం అంటే ఏంటో తెలుసా మీకు? అంటే అది పరిశుద్ధాత్మ దిగి రావడం అంటే ప్రభువు దిగి రావడం. స్వయాన యేసుక్రీస్తే రెండోసారి బాప్తిస్మాన్ని అంగీకరించాడు. అసలు యూసీవీసీ మీరెవరు దాన్ని తప్పనడానికి? ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి జెండా కింద బాప్తిస్మం, చిలకరింపు బాప్తిస్మం, ఇంకా కొన్ని వాక్య విరుద్ధమైన బాప్తిస్మాలు తీసుకుంటే అతనికి అతను తీసుకున్న బాప్తిస్మం తప్పు అని తెలిసాక ఇప్పుడు అతను రెండోసారి బాప్తిస్మం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి పౌలు గారు. మరి అలాంటప్పుడు నువ్వెలా అంటావు రెండోసారి బాప్తిస్మం తప్పు అని? చెప్పండి బ్రదర్, అసలు మీరు ఏ వాక్యాన్ని ఆధారం చేసి మాట చెప్పారు? మీరు వెంటనే మీ మాటని వెనక్కి తీసుకోండి, ఆ వీడియోని డిలీట్ చేయండి. మీరు దుర్బోధ చేస్తున్నారు. మీ దుర్బోధ వల్ల చాలామంది యువత తప్పుదారి పడుతున్నారు. అలాగే ఎన్నో సంఘాలు, కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. అయ్యో పౌలు గారు, మీరు అలా అనకండి, నాకు చాలా బాధగా ఉంది. ఆగండి, ఇంకా ఉంది మీకు. డిఫెండర్ గారు, నెక్స్ట్ స్టేట్ ఏంటో చదవండి. వీరు క్రైస్తవులకు కాదు, కావాలంటే అన్యులకు పోయి దుర్బోధ చెప్పమంటున్నారు పేతురు గారు. వాక్యానుసారం మనం అలా ఎవరికి చెప్పకూడదు కదా.